అయితే మా ఇంటికి రండి. నాకు 2 కూతుళ్ళు ఉన్నారు. పరిచయం పెంచుకోండి. మీకు నచ్చితే చేసుకోండి, లేదా ఫ్రెండ్స్ గానే ఉండిపోదాం. దండాలు అయ్యగారు. ఏంటమ్మా మీ సమస్యలు చెప్పండి. అయ్యగారు, నాకు 3 ఆడపిల్లలు. మా ఆయన మా చెల్లిని పెళ్లి చేసుకున్నాడు. సొంత చెల్లె? సొంత చెల్లేనండి. ఏంటి చిన్నరాయుడు గారు, ఏంటి దారుణం? ఇప్పుడు పెళ్ళిళ్ళు చేయాలండి. నేను ఆస్తి ఏమో ఇవ్వనంటున్నారు. రాయుడు గారు పిలిపించండి. రాజు మనం తొలగొండి అవుతా. నాకు అర్థం కాలేదు సార్. మనం తొలగొండి అవుతా. నేను వస్తాను బాబు. ఆమె ఏమవుతారు మీకు? పాత భార్య. వేసేసాడు, బాగా వేసేసాడు. ఏం మాట్లాడతావు? ఏం మాట్లాడుతున్నారా మైదా పిండి? ఏం మీ భార్య గారిని బాగా హింసిస్తున్నావంట? పాత భార్య మళ్ళీ పంచు మెంట్లెక్కేద్దాయి నా దగ్గర ఉన్న పంచలని చెప్తాను. ఈ జఫా గారిని ఎట్టమ్మా ఇష్టపడ్డావు నువ్వు? ఏంద్రా బొగ్గో, రే బొగ్గో, ఈ జఫా గారిని ఎట్టమ్మా ఇష్టపడ్డావు నువ్వు? ఆ బొక్క నువ్వు పెద్ద అందంగా ఉన్నావులే. నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి. 10 ఎకరాలు పెట్టుకొని ఆ తల్లి అడుగుతా ఉంటే ఎందుకు ఇవ్వలేదు? లాయర్ వస్తాడు ఇప్పుడు. రోజాని కూడా పిలిపిస్తా. రోజాని కూడా పిలిపిస్తా. సుమలతాన్ని కూడా పిలిపిస్తా. అందరిని పిలిపిస్తా. అందరూ రావాలి. రామచంద్ర రావాలి, తర్వాత వచ్చి బాలయ్య బాబు రావాలి ఇందులోకి, తర్వాత మొత్తం అందరూ వచ్చేయాలి ఇందులోకి. అందరూ రావాలి. ఇడి మీ గడినే తట్టుకోలేదు. ఈ చొప్పు తీసుకో. ఈడు బతుకు బస్ స్టాండ్ చేయి. నువ్వంత హార్ష్ గా మాట్లాడకు చందు, నేను ఫీల్ అవుతా. బస్ స్టాండ్ చేయి. జయమాల జ్యోతిలక్ష్మి ఆడుకుంటా ఉంటారు, తీసుకుంటా ఉంటారు. ఆడబిడ్డ వచ్చింది కనుక నేను వదిలేశాను నేను. రే బొగ్గో, రే జయ, లేకపోతే మార్చేసి ఉంటేవన్నీ నిన్ను. మసి అయిపోతారు. కూర్చోరా తారు డబ్బా, కూర్చోరా తారు డబ్బా. పెద్దరాయుడు చిన్నరాయుడు తీర్పిస్తున్నాం. సొంత అక్కకి పెళ్ళయిందా? బాగా వినాలి. నేను చెప్పేది డీప్గా కాన్సన్ట్రేట్ చేసి. మీ అక్కను వదిలేసినట్టు రేపు మిమ్మల్ని కూడా వదిలేయడానికి ఏం నమ్మకం? ఆలోచించు. అందువల్ల ఆవేశపడకు. ఇక్కడ ఆవేశం అనే ఒక వ్యక్తి ఉన్నాడు, మా చిన్నరాయుడు. ఆయనకు ఆవేశం వచ్చినా వీడిని చూసుకుంటాడు. నువ్వు కూర్చోరా. సార్ మీరు మరీ ఎక్కువ పడేస్తారు సార్ ఓల్డ్ ముందా. ఏంటి పొగడతలా కనపడుతున్నాయి నీకు? ఏ కాదా? ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం. నువ్వు కొట్టావా? ఏ డౌటా? కన్ఫర్మ్.